Hello everyone, welcome back to my channel. Today we are doing worksheet 2 of Bridging Gap activity picture 2. Write the places you see in your village or surroundings. ఈ విలేజ్ పిక్చర్ని చూసి మనం దీని ఆధారంగా మన విలేజ్ ఆర్ మన సరౌండింగ్స్ చుట్టూ ఉన్న రకరకాల ప్లేసెస్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏం ప్లేసెస్ ఉంటాయి? స్కూల్, అంగన్వాడీ, గ్రామ పంచాయత్, షాప్స్, టెంపుల్. ఇంకేముంటాయి స్కూల్లో? ఇంకేముంటాయి విలేజ్ సరౌండింగ్స్లో? ఏమేమి ప్లేసెస్ ఉంటాయి? టెంపుల్, షాప్స్, స్కూల్, అంగన్వాడీ, గ్రామ పంచాయత్, మార్కెట్, హాస్పిటల్, క్లాత్ షాప్, బ్యాంగిల్స్ షాప్, కిరాణా స్టోర్. ఇలా మనం ఏవైనా ఇంక్లూడ్ చేయొచ్చు. ఫిల్ ఇన్ ద క్యాటర్పిల్లర్ విత్ యాక్షన్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ యూ లిజన్ టు. దీంట్లో ఉన్న యాక్షన్ వర్డ్స్ ఏమేమి వస్తాయి? లాఫింగ్, టాకింగ్, క్యారీయింగ్, ఫిల్లింగ్. ఏవైనా రాయడానికి మనం పిల్లలకి అవకాశం ఇవ్వచ్చు. ఓకే, అండ్ గోయింగ్ టు ద థర్డ్ బిట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. వేర్ ఈస్ ద టెంపుల్? వేర్ ఈస్ ద టెంపుల్ ఇన్ ద పిక్చర్? Temple is on the hill. Temple is on the hill. How is the village? How is the village looking? The village is beautiful. What are the water resources present in a village? What are the water resources? మనకు కనిపించేవి ఏవి కనిపిస్తున్నాయి? ట్యాప్ కనిపిస్తుంది. మామూలుగా ఇంకేముంటాయి? హ్యాండ్ పంప్, లేక్స్, రివర్స్, ఎక్సెట్రా. ఇది ఏవైనా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ బిట్. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్? చిల్డ్రన్ ఆర్ playing. What do you think the women are talking to each other? What are they talking to each other? They are talking about the baby boy. అబ్బాయి గురించి మాట్లాడుకుంటున్నారని మనం ఇంకా మనకి స్టోరీలోకి వెళ్ళలేం. మనం స్టోరీ డిస్క్రిప్షన్లోకి వెళ్ళలేం. ఫస్ట్ డే కదా, వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనేది మనకి తెలియదు. కాబట్టి మనం బేబీ గురించి మాట్లాడుతున్నామని ఊహిస్తున్నాం. వీఆర్ గెస్సింగ్. సో వీఆర్ రైటింగ్ దట్ ఆన్సర్. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద బేబీ బాయ్. అండ్ నెక్స్ట్ వన్, they are talking about the baby boy. Going to the next bit, describe a village in 5 to 8 sentences. ఇక్కడ ఏ విలేజ్ అని మెన్షన్ చేయలేరు. సో మనం మన విలేజ్ గురించి డిస్క్రైబ్ చేద్దాం. మై విలేజ్ నేమ్ ఈస్, మీ విలేజ్ పేరు రాసేసేయండి. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ హ్యాస్ టెంపుల్, హాస్పిటల్, స్కూల్ అండ్ అంగన్వాడీ. మై విలేజ్ people are very close to each other. We meet during festivals. We are helpful to each other.
మై విలేజ్ హ్యాస్ సో అండ్ సో నెంబర్. ఎంతమంది ఉన్నారు? మై విలేజ్ హ్యాస్ 500 పీపుల్. ఎంతమంది పీపుల్ ఉన్నారో అది రాసేయండి. ఐ లైక్ మై విలేజ్ వెరీ మచ్. ఇంకా మనం సో అండ్ సో ఫ్యామిలీ 50 ఫ్యామిలీస్ నివసిస్తున్నాయి. వి విల్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్, వి విల్ ఎంజాయ్ ద ఫెస్టివల్స్. ఈ విధంగా మనం ఏదైనా మెన్షన్ చేసి ఇక్కడ సింపుల్ అకార్డింగ్ టు ద చిల్డ్రన్ స్టాండర్డ్ మనం విలేజ్ డిస్క్రిప్షన్ అనేది రాయొచ్చు. దిస్ ఈజ్ ద వర్క్ షీట్ నెంబర్